बतारीख 23 जुलाई को एसआर नगर पुलिस के एहलकारों ने TGNAB के एहलकारों के साथ मिलकर एक ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए ड्रग पेडलर और ड्रग कंज्यूमर की गिरफ्तारी अमल में लाई और इनके कब्ज़े से नारकोटिक ड्रग यानी MDMA पिल्स को जब्त कर लिया। ये मुलजिमान जो कि एसआर नगर पुलिस स्टेशन हुदूद के तहत ज़रूरतमंद सारिफिन में ये मंशियात ऊंचे दामों में फ़रोख्त कर रहे थे। पुलिस ने मुलजिमान के कब्ज़े से 16 ग्राम MDMA और मोबाइल फ़ोन्स को जब्त कर लिया। गिरफ्तार शुदा ड्रग पेडलर की शिनाख्त एल मैथ्यू संजय उम्र 23 साल जो कि पेशे से डॉग्स ब्रीडर के तौर पर काम किया करता है। दूसरा मुलजिम जो कि ड्रग कंज्यूमर है M राजकुमार उम्र 21 साल जो कि पेशे से DJ ऑपरेटर है। दोनों मुलजिमान भी मलकाजगिरी के रिहायशी बताए जा रहे हैं। इस खुसूस में मज़ीद एक और मुलजिम ड्रग सप्लायर 25 साला असदुल्ला जो कि अभी भी पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे हैं। मुलजिम मैथ्यू संजय जो कि बेंगलोर का रिहायशी है, इसने तीसरी जमात तक ही तालीम हासिल की। इसके बाद इसका ख़ानदान हैदराबाद मुंतकिल हो गया। इसने इंटरमीडिएट की तालीम यहाँ पर आने के बाद मुकम्मल की और पढ़ाई में अदम दिलचस्पी की वजह से इसने अपनी पढ़ाई तर्क कर दी और दोबारा से वो बेंगलोर चले गया, जहाँ पर इसका ताल्लुक़ अपने बचपन के दोस्त असदुल्ला से हो गया जो कि मंशियात फराहम किया करता था। हैदराबाद में इसने मुशाहिदा किया कि ज़्यादातर अफराद को नशे की बुरी लत हो चुकी है। इसी तरह से वो इनकी ज़रूरियात को पूरा करने के लिए ज़्यादा नरखों पर मंशियात फ़रोख्त करने का इसने मंसूबा बनाया और तभी से वो गैर क़ानूनी सरगर्मियाँ अंजाम देने लगा। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। మరియు TSNAB అఫీషియల్స్ జాయింట్గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ఒక ఆయన ఇంకొక అతను కన్జ్యూమరు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 16 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి కాబడిన వ్యక్తి మాథ్యూ సంజయ్. ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు, కుక్కలను పెంచుతూ ఉంటాడు, అమ్ముతుంటాడు. ఇతను ఉండేది మల్కాజ్గిరి. ఇతని వయస్సు 23 సంవత్సరములు. ఇతను బెంగళూరు నుంచి 16 గ్రాముల MDMA డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా TSNAB అఫీషియల్స్ మరియు మా SRNR సిబ్బంది వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 16 గ్రాముల MDMA సీజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు అని వెరిఫై చేయగా ఇతను బెంగళూరు నుంచి అసదుల్లా అనే 25 ఇయర్స్ వయసు గల వ్యక్తి దగ్గర నుండి కొనుక్కొని హైదరాబాద్కు సప్లై చేస్తున్నాడు. సో నిన్న ఇప్పుడు అతన్ని కూడా ఈ కేసులో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్గా ఉన్నాడు. మా టీమ్స్ వెళ్ళి అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఒక 9 మందికి కన్జ్యూమర్స్ ఎవరైతే అతని దగ్గర రెగ్యులర్గా కొంటారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము. వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇందులో ఈ ఇద్దరు అక్యూజ్డ్ని ఈరోజు టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ కొరకు. ఈ కేసు జాయింట్గా TSNAB అఫీషియల్స్, DSP గారు, శ్రీధర్ DSP గారు, వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ సిబ్బంది మేము కలిసి చేయడం జరిగింది. ఇందులో జనరల్ పబ్లిక్కు కొన్ని సూచనలు ఇవి చెప్పాల్సి ఉంటుంది. మా పోలీస్ సిబ్బంది ద్వారా TSNAB అఫీషియల్ సిబ్బంది TSNAB తరఫున TGNAB తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మేము చేసే అప్పీల్ ఏంటంటే చాలామంది యూత్, చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము, అలానే దానికి బానిసలైపోయి నెక్స్ట్ MDMA
హెరాయిన్ చెరసు ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు. దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని, దానికి ప్రజల సహకారం కూడా కావాలి. ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే మేము ఇచ్చిన నంబరు TG NAB 8712671111 ఈ నంబర్కు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.